హలో అండి. నేను ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో, వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఏంటి అనేది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఇది మెయిన్‌గా అమ్మాయిలకైతే బాగా యూజ్ అవుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఎవరికైనా 100కి 100 మంది ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే ఉంటారు. ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కూడా. ఇది తెలియని వాళ్ళు ఉంటారు కదా! సో, నేను వాళ్ళ కోసమే చెప్తున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తుంది. ఇది ఓన్లీ తెలియని వాళ్ళ కోసమే. తెలిసిన వాళ్ళైతే లైట్ తీసుకోండి. దీనివల్ల ఏంటంటే కొంతమంది కమెంట్ బాక్స్‌లు కూడా ఆఫ్ చేసి పెట్టేసుకుంటున్నారనమాట. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. నన్నైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగారనమాట దీని గురించి వీడియో చేయమని చెప్పేసి. మాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్టిక్యులర్‌గా ఒక ఆప్షన్ అయితే ఉంది వీళ్ళని కంట్రోల్ చేయడానికి. కానీ యూట్యూబ్‌లో మాకు అర్థం అవ్వట్లేదు. కొంచెం వివరంగా చెప్పండి సిస్టర్ అని చెప్పేసి నన్ను అడిగారనమాట. సో, నేను దాని గురించి అయితే నేను వీడియో చేసి అప్లోడ్ చేద్దామని నేను అనుకున్నాను. సో, అందుకని నేను ఈరోజు ఈ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాననమాట. ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా వీళ్ళని కంట్రోల్ చేయాలా అనేది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఆ తర్వాత యూట్యూబ్‌లో చెప్తాననమాట. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ గురించి కూడా తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది. సో, నేను ఫస్ట్ అక్కడ చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్‌లో ఎలా వీళ్ళని కంట్రోల్ చేయాలి అనేది నేను క్లియర్‌గా మీకు చెప్తాననమాట. వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇక్కడ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీలోకి వెళ్దాము. ఐడీలోకి వచ్చాక ఇక్కడ నేను ఈ వీడియో అయితే ఈ వీడియో ఓపెన్ చేస్తే ఇందులో మీకు నేను మనకి నెగటివ్‌గా, బ్యాడ్‌గా కమెంట్ చేసే వాళ్ళని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలో నేను మీకు క్లియర్‌గా చెప్తానన్నమాట. ఇక్కడ ఈ వీడియోలో మనకి కమెంట్ బాక్స్ ఉంది కదా! కమెంట్ బాక్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకైతే ఈ బ్యాడ్ కమెంట్స్ అయితే ఏం రాలేదు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక కమెంట్‌ని తీసుకొని చూపిస్తాను. కమెంట్ దగ్గర అట్లా ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు మనకి ఇట్లా ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఆప్షన్స్ వచ్చినప్పుడు బ్లాక్ అకౌంట్ అని ఉంది కదా! ఇదేంటంటే పర్మనెంట్‌గా వాళ్ళని బ్లాక్ చేయటం అనమాట. అంటే వాళ్ళు మన ప్రొఫైల్, మన నేమ్ సెర్చ్ చేసినా కూడా మన అకౌంట్ అనేది వాళ్ళకి కనిపించదనమాట. ఇంకో ఆప్షన్ వచ్చేసి రిస్ట్రిక్ట్ అకౌంట్ అనమాట. ఇందులో కనుక వాళ్ళని పడేసామంటే ఇప్పుడు కమెంట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ వచ్చాయి కదా! ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే దీంట్లోకి వాళ్ళు యాడ్ అయిపోతారనమాట. వాళ్ళ ప్రొఫైల్ అనేది ఇందులోకి యాడ్ అయిపోతుందనమాట. రిస్ట్రిక్ట్ అంటే ఏంటంటే పరిమితం, అంటే వాళ్ళ వరకే పరిమితం అనమాట. వాళ్ళు మాత్రమే చూడగలరు. వాళ్ళు పెట్టిన కామెంట్ వాళ్ళు మాత్రమే చూడగలరు, లేదా మనము. ఎందుకంటే నా వీడియో కాబట్టి నాకు కనిపిస్తుంది, వాళ్ళ వరకు కనిపిస్తుంది. మిగతా కమెంట్స్ చేసిన మిగతా వాళ్ళకి ఎవ్వరికి కనిపించదు. చూసారా, ఈ ఐడి రిస్ట్రిక్టెడ్లో పడిపోయిందనమాట. నేను ఆ ఐడిని అందులోకి యాడ్ చేశాను కాబట్టి రిస్ట్రిక్టెడ్లో పడిపోయింది. ఒకవేళ మనం ఆ కమెంట్ని చూడాలనుకుంటే కింద సీ కమెంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు కమెంట్ కనిపిస్తుంది అనమాట. లేదు, వీళ్ళు ప్రతిసారి మనకి ఇలాగే నెగిటివ్ కమెంట్స్ ఇస్తున్నారు, అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు. సో, ఆ కామెంట్ని మనం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ కామెంట్ని మనం చూడాల్సిన అవసరం కూడా లేదు, బికాజ్ అది ఎవరికి కనిపించదు కాబట్టి. ఇక్కడ ప్రొఫైల్ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, అక్కడ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి బ్లాక్ లిస్టు అండ్ రిస్ట్రిక్టెడ్ లిస్టు 2 కనిపిస్తాయి అన్నమాట. మనము ఎంతమందిని అయితే బ్లాక్ చేసాము, ఎంతమందిని అయితే రిస్ట్రిక్టెడ్లో పెట్టేసాం అనేది మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో వాళ్ళని రిమూవ్ చేయాలనుకుంటే చేయొచ్చు. వీటి రెండుకి తేడా ఏంటంటే బ్లాక్ లిస్ట్లో పడేస్తే ఏంటంటే అసలు మన ప్రొఫైలే కనిపించదు అనమాట. రిస్ట్రిక్టెడ్లో పడేస్తే ఏమవుతుందంటే మన ప్రొఫైల్ కనిపిస్తుంది, మన వీడియోకి కమెంట్ కూడా చేస్తారు, కాకపోతే ఆ కమెంట్ వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది అనమాట, మిగతా వాళ్ళు ఎవ్వరికి కనిపించదు. సో, ఇదనమాట. ఇలా నెగిటివ్గా కమెంట్ చేసే వాళ్ళని, ఇలా బ్యాడ్ కమెంట్స్ చేసే వాళ్ళని, ఇలాంటి ప్రొఫైల్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మనం ఇన్స్టాగ్రామ్లో చూసాం కదా. సో, ఇదే మళ్ళీ మనం యూట్యూబ్లో ఇలాంటి వాళ్ళని ఎలా మనం కంట్రోల్ చేయాలి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్దాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ ఈ వీడియో నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కమెంట్ బాక్స్లోకి వెళ్దాము. నేను ఇక్కడ ఏదో ఒక కమెంట్ నేను ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను అనమాట. నేను ఈ కమెంట్ తీసుకుంటున్నాను. ఈ కమెంట్ ఎదురుగా
3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ హైడ్ ఫ్రమ్ ఛానల్ అని వస్తుంది కదా. ఇదేంటంటే మన ప్రొఫైల్ని వాళ్ళు చూడగలరు కానీ మనకు కామెంట్ అనేది చేయలేరు అనమాట. మన సబ్స్క్రైబర్ లిస్ట్లో ఉంటారు, మన వీడియోస్ చూస్తారు, మన వీడియోస్కి కమెంట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే కమెంట్స్ అనేవి ఎవరికి కనిపించవు అనమాట. సో ఇలా అనమాట. ఇది మీకు ప్రతి ఒక్క వీడియో ఇలా చెక్ చేసుకోవటము ఇట్లా. ఇప్పుడు ఏంటంటే మనకి నోటిఫికేషన్లో కూడా, యూట్యూబ్ నోటిఫికేషన్లో కానీ, వైట్ స్టూడియో నోటిఫికేషన్లో కానీ మనకు కొన్ని కమెంట్స్ మాత్రమే మనకి కనిపిస్తుంది. మరి అన్ని కామెంట్స్ ఎలా చూడగలం అనేది కూడా నేను చెప్తాను. క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సర్చ్ బార్లో వైట్ స్టూడియో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి టాప్లో 3 డాట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత డెస్క్టాప్లో పెట్టేసుకోండి. డెస్క్టాప్లో పెట్టేసుకుంటే ఏంటంటే మనకు ల్యాప్టాప్లో చూసుకున్న విధంగా కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత వైట్ స్టూడియో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఓపెన్ అయింది. మీరు లాగిన్ అవ్వకుంటే మీరు లాగిన్ అవ్వండి. సో నేను లాగిన్ అయ్యాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిందనమాట. చూసారా, ఇలా ఫ్రేమ్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఫుల్గా డెస్క్టాప్ ఆన్ చేసుకుంటే ఇట్లా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా డాష్ బోర్డు, వీడియోస్ అండ్ కమెంట్ బాక్స్, డాలరు, కాపీ రైట్స్, ఇట్లా కొన్ని సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. అందులో 4th అనమాట, అది కమెంట్ బాక్స్ అనమాట. అది మనకు క్లిక్ చేస్తే మనకి అన్ని వీడియోస్కి వచ్చిన కామెంట్స్ అన్నీ మనం కొంచెం బిజీగా ఉండి ఒక 2 days కమెంట్ బాక్స్ చెక్ చేసుకోలేకపోయినప్పుడు ఇక్కడ ఏంటంటే మనం మొత్తం వరుసగా కింద వరకు 10 days కామెంట్స్ అనేవి మనం ఒకేసారి అలా చెక్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం అలా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏదో ఒక కామెంట్ అనేది నేను మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ఈ ఫస్ట్ కామెంటే తీసుకున్నాను. దాని ఎదురుగా 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే అక్కడ కూడా ఆప్షన్స్ వస్తాయి. సేమ్ మనకి యూట్యూబ్లో కమెంట్ బాక్స్ ఎలా ఓపెన్ చేస్తే వచ్చిందో అలాగే హైడ్ యూజర్ ఫ్రమ్ ఛానల్ అని ఉంది కదా, అదనమాట. అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు హైడ్ అయిపోతారనమాట. వాళ్ళ కమెంట్స్ అనేవి హైడ్ అయిపోతాయి. సో ఇలా ఎవ్రీ కమెంట్ మనము 10 days కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట యూట్యూబ్లో ఎలా వీళ్ళని ఇలాంటి ప్రొఫైల్స్ని మనం కంట్రోల్ చేయాలనేది నేను మీకు క్లియర్గా చూపించాను కదా. అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఎలా వీళ్ళని కంట్రోల్ చేయాలి, ప్లస్ యూట్యూబ్లో ఎలా వీళ్ళని కంట్రోల్ చేయాలనేది రెండిటిలలో నేను మీకు క్లియర్గా చూపించాను. దీన్ని బట్టి మీరు ఫాలో అయిపోయి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.